నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్. రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని స్పష్టం. రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఓడిపోతున్నామని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది. ఈసీపై విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనని సీట్లు తాము సాధించబోతున్నామని జగన్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ ప్రతినిధితో సీఎం సమావేశమయ్యారు. ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐపాక్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ఐపాక్ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. ఓటమి భయంతో పోలింగ్ బూతుల్లో వైసీపీ నేతలు దాడులకు దిగారని టీడీపీ నేత వర్లరామయ్య ధ్వజమెత్తారు. పోలింగ్ బూతులకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని పథకం వేశారని ఆరోపించారు. రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెనుమార్పు వచ్చిందని, భారీగా పోలింగ్ శాతం నమోదైందని, నిరాశలో టీడీపీ అభ్యర్థులు కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓడిపోతున్నామని జీర్ణించుకోలేక అరాచకం, విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇనపరాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో బీభత్సం సృష్టించారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి బాగా అర్థమైంది, తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు చేరారో అతనికి అర్థమైంది, తన చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు. ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు.
మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్లలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళెరి కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు. లాకప్కి వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోద్యం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? కార్డౌన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమనాలో మాకు అర్థం కలదు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు చేశారన్నారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పోలింగ్ సమయంలో టీడీపీ దాడులపై డీజీపీకి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత, పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి, బయాస్డిదో పార్టీదానితో చేస్తుంది అనదలుచుకోకపోతే ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. పోలింగ్ కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్, మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా. మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కున్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడిపండులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించినా లేదా ఒక పక్షం వైపు తీసుకున్న పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉండాలి. అధికార పక్షంలాగే ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది. వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికి తెలిసింది. అది మంచి. దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా, వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతారనే మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలేదు. ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలోనే అది విజృంభించి రాసేవారు. కథలు రాస్తున్నారు ఈ అధికారులు, అధికార పార్టీకి దాసోహం అంటున్నారు, ఏమన్నా రాస్తున్నారు. సరే, అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు. 19లో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగా వేశాడు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి
సీఈఓ మీద ఎట్ట దౌర్జన్యం చేశారు అందరూ కూడా గమనించారు. అలాంటి వాటిని వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగడం అనేది మా ఇంట్రెస్ట్, మాకు ప్రయోజనం కలిగించేది. సజావుగా జరగకపోతే మాకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ టీడీపీ ఏజెంట్లు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో వ్యవహరించారని కొనియాడారు. స్ట్రాంగ్ రూంలో ఈవీఎంల భద్రతపై ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతో వైసీపీ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ఓటేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ఎన్నికల కమిషన్ పరంగా రిటర్నింగ్ ఆఫీసర్ గాని ఇతర అధికారులు గాని పోలింగ్ బూత్ సంఖ్యను బట్టి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. పలుమార్లు మేము అధికారులకు విజ్ఞప్తి చేసినాం. సార్ ఆర్ఓ గారంటే ఫోన్ ఎత్తరు. ఏఈఆర్ఓలు ఎంఆర్ఓలకి మిగతా వాళ్ళకి ఫోన్ చేసి బూత్లో 2 గంటలు 3 గంటలు ఉన్నా కూడా జనం ఓటేయలేని పరిస్థితి వచ్చింది. అధికారులను విజిట్ చేసి అక్కడున్న కావాలంటే అదనపు స్టాఫ్ను పెడతాము, పెద్ద పెద్ద క్యూ లైన్లు నియంత్రించడానికి అదనపు పోలీసులను పెట్టడము చేస్తే ఓటింగ్ సాఫీ జరిగే అవకాశం ఉందని చెప్పినా కూడా ఎక్కడా కూడా అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. నేను ఇన్ని సంవత్సరాల ఎన్నికల్లో ఇంత వైఫల్యం చెందటం ఎప్పుడు చూడలే. ఇది 7వ సారి నేను ఎన్నికలు ఫేస్ చేయడం అనేది. ఏర్పాటు చేయటంలో కానీ తగిన బందోబస్తు చేయటంలో కానీ వైకాపాకు సంబంధించిన నాయకులు పలు బూతుల్లో కవ్వింపు చర్యలకు దిగటం, ఏజెంట్ల మీద నానా దుర్భాషలాడటం ఉన్నా కూడా మా కార్యకర్తలు ఓటింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో సమయంతో ఎన్నికల ప్రక్రియలో మా వాళ్ళు భాగస్వాములు కావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిళ్ళపల్లిలో కూడా ఎన్నో రకాలుగా దౌర్జన్యం చేశారు. మా కార్యకర్తల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మాకు కావాల్సింది ఓటు వేయించుకోవడం ప్రధానం కాబట్టి మా కేడర్ ఎంతో సమయంతో ప్రవర్తించడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి వచ్చారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నారు. ఈవీఎంలు మొరాయించిన పోలింగ్ సిబ్బంది వేగవంతంగా చేయకపోయినా గంటల తరబడి నుంచొని క్యూ లైన్ లో ఓటు వేయడం జరిగింది. ఒకటే వాళ్ళ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఒకే ఒక లక్ష్యంతో గంటల తరబడి 2.5-3 గంటల్లోపు కూడా క్యూ లైన్ లో ఉండి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజాగ్రహంలో వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావటం ఖాయం. వైకాపా నాయకులు దౌర్జన్యం చేయాలనో బెదిరించాలనో చూస్తే ఇంకా ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ నియోజకవర్గంలో మా పార్టీ క్యాడర్, జనసేన క్యాడర్ ఇద్దరు కూడా ఈ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి బాగా కష్టపడ్డారు. గ్రామాల్లో సమన్వయం చేసి పనిచేయడం జరిగింది. వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతో తమకున్న సాన్నిధ్యాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల దాడులకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చూస్తా ఉన్నాం పల్నాడు అంటే అసలు పోలీస్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఉందో లేదో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే సోదరుడు 40 కార్లు వేసుకొని వెళ్తే ఎక్కడ వెద్దుర్తి మండలం, ఎక్కడ కారంపూర్. పోలీస్ వ్యవస్థ నిజంగానే ఉండుంటే వాళ్ళని నియంత్రించాలి. ఎక్కడో చోట అడ్డగోలుగా ఎమ్మెల్యే తమ్ముడు, మాచర్ల ఎమ్మెల్యే తమ్ముడు ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి వీరంగం వేస్తే పోలీస్ వ్యవస్థ నియంత్రించలేని పరిస్థితిలో. అలాగే నేను చూసాను మా చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని మీద దాడిగా. ఎన్నికల రోజు హింస ఎలా ఉందో ఎన్నికలు అయిన తర్వాత ఇంకెక్కువ చేస్తున్నారు. టార్గెట్ గా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. కృష్ణారెడ్డి పొన్నూరులో అంటే మేము రిగ్గింగ్ చేసాం, దౌర్జన్యాలు చేసి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉందో వాళ్ళు, పోలీస్ వ్యవస్థ నిన్నటి వరకు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి మనం చూస్తే వైకాపా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతుంది అనే దానికి నిదర్శనం. వాళ్ళు నిరాశ నిస్పృహలతోనే దాడులకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరించాలనో దౌర్జన్యం చేయాలనో చూస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.